కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ కృష్ణ స్నేహితుడు హరీఫ్ ఆధ్వర్యంలో మరియు ఆర్గనైజర్ సునీల్ ఫ్రెండ్స్ ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మా హనీఫ్ గారు సో విచ్చేసిన వెళ్ళారు అందరు కూడా ఫాస్ట్ గా. మంచి ప్లేయర్ అండి అని విన్నాము. అందరు గట్టిగా క్లాప్స్ అండి. కమ్ ఆన్. Come on, Mutukul. So మరి once again సునీల్ కృష్ణ గారి మెమోరియల్ కబడ్డీ పోటీల ఆహ్వానాన్ని మన్నించి వచ్చే డిగ్రీ చదువుతూ ఫైనల్ ఇయర్లో అర్ధాంతరంగా తనువు చాలించి మరణం పొందడం జరిగింది. సునీల్ కృష్ణ జ్ఞాపకార్థము వారి మిత్రులు హనీఫ్ మరియు వారి మిత్ర బృందము ప్రతి సంవత్సరము నెల్లూరు టౌన్లో నెల్లూరు జిల్లా కబడ్డీ టీమ్స్ అందరినీ పిలిపించుకొని సంవత్సరానికి ఒకసారి సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఈరోజు రేపు అంటే 10వ తారీఖు 11వ తారీఖు కబడ్డీ పోటీలు జరుగుతాయి. ఇందులో 4 పూల్స్, ఏ టీం, ఏ పూలు, బి పూలు, సి పూలు, డి పూలు. వీటిలో పూల్స్లో గెలిచిన టీమ్స్ ఏ వర్సెస్ సి సెమీఫైనల్స్, అదేవిధంగా బి వర్సెస్ డి సెమీఫైనల్స్ ఉంటాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్లో గెలిచిన టీముల్ని ఫైనల్ మ్యాచ్ ఆడిస్తారు. అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 35,000, రెండవ బహుమతిగా 25,000, మూడవ బహుమతి 20,000, నాలుగవ బహుమతి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ విన్నర్స్ టీంకి గేర్ సైకిళ్ళు, అదేవిధంగా రన్నర్స్ టీంకి కూడా గేర్ సైకిల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. జీవితాంతం లోటు మా అమ్మగారు, నాన్నగారు, మా అన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత ఎవరు అంటే నేను ధైర్యంగా తన పేరు చెప్పగలను. తను లేకపోవడం చాలా బాధాకరం. తన పేరు మీద నేను చేయగలిగింది, నేను కబడ్డీ ప్లేయర్ అవడంతో నాకు తెలిసిన ఆట ప్రతి సంవత్సరం ఇలాగే టోర్నమెంట్ జరుపుతానని మనస్ఫూర్తిగా ఆల్రెడీ కోరుకున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పాను ప్రతి సంవత్సరం. అలానే తను లేకపోవడం నిజంగా చాలా అంటే చాలా బాధ. ఎవరు దయచేసి స్నేహితుడు డబ్బు కోసమో లేదంటే రాజకీయం కోసమో ఇంకొకలానో ఎవరు చేసుకోవద్దు. స్నేహితుడు అంటే ఒక ధైర్యం, స్నేహితుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజుల్లో నాకు పోయింది అని నేను బలంగా నమ్ముతున్నాను. మంచి అనేది ఎక్కువ రోజులు ఉండదు, మంచి స్నేహం అనేది ఎక్కువ రోజులు ఉండదు అని నమ్మి ఈరోజు తను లేకపోవడం చాలా బాధాకరం.